హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 204 పాయింట్స్ గెయిన్ అయి 76,810 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 76 పాయింట్స్ గెయిన్ అయి 23,399 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 48 పాయింట్స్ డౌన్ అయి 49,847 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ ఎగ్జాక్ట్ గా కాకపోతున్నా రీసెంట్ డేస్ లో ఉంటున్న మార్కెట్ ప్రైస్ యాక్టివిటీకే ఉంటుంది. ఓపెనింగ్ సర్టన్ టైం వరకు ఏదైతే మార్కెట్ వెళ్ళిన హై ఉంటుందో ఆ హై కంటే బిలోనే మార్కెట్ రేంజ్ బౌండ్ లో ఎండ్ ఆఫ్ ద డే వరకు ట్రేడ్ అవడం. బట్ రీసెంట్ డేస్ లో ఏంటంటే 2 o'clock కి మార్కెట్ ఫాలో అయ్యేది, బట్ ఇవాళ 2 o'clock కి మార్కెట్ ఫాలో అవ్వలేదు. బట్ ఈ రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తూ వస్తే పర్టికులర్ గా ఈ వీక్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నిఫ్టీ పెద్దగా ఏం మూవ్ అయ్యిండదు. మహా అయితే ఒక 0.6% ఉంటుంది. సెన్సెక్స్ కూడా సిమిలర్ గానే ఉంటుంది. బట్ స్మాల్ క్యాప్స్ నియర్లీ 4% పెరిగాయి అండ్ మిడ్ క్యాప్స్ ఏకంగా 3% దగ్గరగా పెరిగాయి. సో ఓవరాల్ గా మార్కెట్ ఎక్కడికి వెళ్ళలేదు, రేంజ్ బౌండ్ లోనే ఉంది రీసెంట్ డేస్ లో అనేలా మనకు అనిపిస్తున్న లాస్ట్ 3-4 ట్రేడింగ్ సెషన్స్ నుంచి ఓవరాల్ బ్రాడర్ మార్కెట్స్ లైక్ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ బాగానే పెర్ఫార్మ్ చేశాయి. నిన్నటి వీడియోలో కూడా చెప్పాను అండ్ అగైన్ చెప్తున్నాను, రీసెంట్ డేస్ లో ఆప్షన్ బయర్స్ ని వన్ డైరెక్షనల్ గా మార్కెట్ లాస్ సైడ్ కి అయితే తీసుకువెళ్తుంది. ఇవాళ కూడా 6% దగ్గరగా విక్స్ పడింది. జూన్ 4th హైస్ నుంచి 32-33 లెవెల్స్ దగ్గరగా వెళ్ళిన విక్స్ అక్కడి నుంచి మోర్ దాన్ 60% దగ్గరగా రీసెంట్ డేస్ లో విక్స్ ఫాలో అవుతుండడం. ఐ థింక్ ఆఫ్టర్ ఎలక్షన్స్ రిలేటెడ్ గా ఈవెంట్ అయిపోయాక ఆ వోలటాలిటీ తర్వాత నుంచి నెక్స్ట్ మార్కెట్ బాగా పెరిగింది కదా, ఆ డే నుంచి మార్కెట్ లో విక్స్ పడడం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఆప్షన్ బయర్స్ కి అయితే టఫ్ డేస్ అయితే నడుస్తూ వచ్చాయి. ఇది ఎందుకు నేను డైలీ వీడియోస్ లో మెన్షన్ చేస్తున్నానంటే ఆప్షన్ బయర్స్ ఎవరైనా నష్టపోతూ ఉంటే దానికి రీజన్ కూడా తెలియాలి. విక్స్ లో వస్తున్న ఫాల్, ఒకవేళ ఎవరైనా ఆప్షన్ బయింగ్ ఈ రోజు చేసి ప్రాఫిటబుల్ గా ఉన్నారంటే వాళ్ళు ప్రాబబుల్లీ ఒక గుడ్ రిస్క్ రివార్డ్ ని ప్రాపర్ ఎగ్జిట్ ని ప్లాన్ చేస్తుంటారు. జస్ట్ ఫ్లూక్ లో బై అండ్ సెల్ చేస్తుంటే మాత్రం ఆప్షన్ బయర్స్ రీసెంట్ డేస్ లో డ్యూ టు హెవీ ఫాల్ ఇన్ విక్స్ వాళ్ళు నెగిటివ్ గా ఇంపాక్ట్ అవుతున్నారన్న విషయాన్ని కొత్తగా ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఇవాల్టి మన మార్కెట్ ఓపెనింగ్ ని చాలా ఈవెంట్స్ అయితే ఇంపాక్ట్ చేస్తాయి. ఒక గుడ్ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ అవుతుందని అనుకున్నా, ఒక మంచి గ్యాప్ అప్ అయితే అయింది. బట్ ఆ మంచి గ్యాప్ అప్ సస్టైన్ అయితే అవ్వలేదు. ఓపెనింగ్ నుంచి స్లైడ్ అవుతూ ఓవరాల్ మార్కెట్ లో ఒక రేంజ్ బౌండ్నెస్ కనిపించింది ఆఫ్టర్ 10 o'clock నుంచి. సరే, అసలు ఇంతలా గ్యాప్ అప్ ఎందుకు అయింది ఉన్నదాన్ని ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, నిన్న మనం వీడియో పోస్ట్ చేసిన తర్వాత యూఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ అయింది. ఆ డేటాని నేను మీకు టెలిగ్రామ్ లో షేర్ చేస్తూ ఓవరాల్ డేటా పాజిటివ్ గా ఉంది. ఫెడ్ వాళ్ళు కూడా సహకరిస్తే రేపు మార్నింగ్ మనకు ఒక మంచి గ్యాప్ అప్ అవుతుందనేలా టెక్స్ట్ ని కూడా నేను మీకు టెలిగ్రామ్ లో పెట్టాను. ఆ డేటా మీకు స్క్రీన్ పైన ఉంటుంది. ఈ డేటా కంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న డేటాని అబ్జర్వ్ చేయండి. సిపిఐ హెడ్ లైన్ ఇది, కింద ఉంటున్న 2 హెడ్ లైన్ ఇన్ఫ్లేషన్ మంత్ ఆన్ మంత్ లో ఎలా మారింది, ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ప్రీవియస్ గా ఉంటున్న డేటా ఏంటనేది ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. పైన ఉంటున్నది కోర్, అది కూడా ఇప్పుడు ఎలా వచ్చింది, ఎక్స్పెక్టేషన్ ఏంటి, ప్రీవియస్ గా ఏంటనేది మీకు ఉంటుంది. ఓవరాల్ గా ఫోర్కాస్ట్ కంటే అంటే ఎక్స్పెక్టేషన్స్ కంటే అండ్ ప్రీవియస్ గా ఉంటున్న దానికంటే సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా డౌన్ అవుతూ ఉండడం డెఫినెట్లీ మార్కెట్స్ పరంగా మనం పాజిటివ్ గానే తీసుకోవాలి. నాట్ ఓన్లీ దిస్ టైం, అంటే ఈసారికి ఒక్కసారికే కాదు, కమింగ్ టైమ్స్ లో కూడా ఫెడ్ వాళ్ళ డెసిషన్స్ ని ఈ డేటా పాయింట్స్ ఇంపాక్ట్ చేస్తూ వెళ్తాయి. ఇంకా ఫెడ్ వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా చేసిన ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, దాన్ని కూడా మాట్లాడుకుందాం. తర్వాత ఎప్పుడైతే ఆ డేటా రిలీజ్ అయిందో దాంతో ఇక యూఎస్ మార్కెట్స్ 1% దగ్గరగా ఓపెనింగ్ మంచిగా పెరిగాయి అండ్ గిఫ్ట్ నిఫ్టీ కూడా 120-130 పాయింట్స్ దగ్గరగా. ఓకే, ఇంకా రేపటికి స్ట్రాంగ్ గ్యాప్ అప్ ఉంటుంది. ఇక ఫెడ్ వాళ్ళు కూడా ఏమాత్రం స్పార్క్ ని మెయింటైన్ చేసినా డెఫినెట్లీ ఒక మంచి ర్యాలీ మార్కెట్ లో ఉంటుందని అనుకున్నా. ఫెడ్ వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే ఏం చేంజ్ రాలేదు. నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, ఫెడ్ రిలేటెడ్ గా ఈవెంట్ ఉందంటే జస్ట్ ఫెడ్ రిలేటెడ్ గా స్టార్టింగ్ అప్డేట్సే కాదు, ఆ స్టార్టింగ్ అప్డేట్స్ జస్ట్ ఫ్యూ మినిట్స్ మాత్రమే ఉంటాయి. అరౌండ్ 12 o'clock మనకు ఆ డేటా అయిపోతుంది. బట్ దాని తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అవుతుంది. అది 2 o'clock వరకు కూడా మనకి మార్కెట్ లో ఏ చిన్న అప్డేట్స్ గా రిలీజ్ అవుతూనే ఉంటుంది. సో స్టార్టింగ్ అయితే ఫెడ్ వాళ్ళు మేము ఎటువంటి రేట్ హైక్ ని రేట్ కట్ ని తీసుకోవట్లేదని 8th టైం కన్సిక్యూటివ్ గా 8th టైం ఇంట్రెస్ట్ రేట్స్ ని 5.25 నుంచి 5.5 దగ్గరగా పాస్ చేశారు. సేమ్ అలానే వడ్డీ రేట్లను వదిలేస్తారు. ఇది 8వ సారి, గత 8 సార్ల నుంచి ఇలానే వడ్డీ రేట్లను వదిలేస్తున్నారు. బట్ ట్విస్ట్ అంతా ఎక్కడ వచ్చిందంటే ఫెడ్ ఫండ్స్ ఒక రేట్ ప్రొజెక్షన్స్ దగ్గర 5.1 దగ్గరగా ప్రొజెక్షన్ రేట్ ఇచ్చారు. సో ప్రీవియస్ దానికంటే ప్రొజెక్షన్ రేట్ కొంత హైయర్ గా ఉంది. దీన్ని బట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, అంటే ప్రొజెక్షన్ రేట్ ద్వారా మనకేం అర్థం అవుతుంది అనేది వస్తుంది కదా క్వశ్చన్. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఇయర్ స్టార్టింగ్ లో వాళ్ళు ఇస్తున్న ప్రొజెక్షన్ రేట్ ని బట్టి 4 వడ్డీ రేట్లు కట్ ఉంటాయని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తర్వాత ప్రొజెక్షన్ రేట్స్ మార్చారు, పెంచారు. దాంతో 3 వడ్డీ రేట్లు కట్ అనుకున్నారు. నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, 3 పోయి 2 వచ్చింది. 2 అయినా వడ్డీ రేట్లు కట్ ఉంటుంది 2024 లో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుందని. ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న ప్రొజెక్షన్ రేట్ కి మాత్రం 1కి మించి వడ్డీ రేట్ల కట్ ఈ ఇయర్ లో ఉండదనేలా వాళ్ళ స్టేట్మెంట్స్ లో కనిపిస్తున్నాయి. సో 2 రేట్ కట్స్ నుంచి 1 రేట్ కట్ కి రావడం డెఫినెట్లీ మార్కెట్స్ పరంగా ఒక బిగ్ నెగిటివ్. మరి మార్కెట్ ఎందుకు ఫాలో అవ్వలేదంటే, స్టేట్మెంట్ నెగిటివే, బట్ ఎందుకు ఫాలో అవ్వలేదంటే దీనికి 2 రీజన్స్.
అందులో ఫస్ట్ ది గతంలో కూడా చాలా సార్లు ఫెడ్ వాళ్ళు ఏ ప్రొజెక్షన్ అయితే ఇస్తుంటారో అది కొంత ఓవర్ గా ఉంటది. అంటే వాళ్ళు చేసే వడ్డీ రేట్ల కట్కి వాళ్ళు ఇచ్చే ప్రొజెక్షన్ కి చాలా డీవియేషన్ ఉంటది. కాబట్టి ప్రాబబుల్లీ ఫెడ్ వాళ్ళు ఇస్తున్న ప్రొజెక్షన్ ని మార్కెట్ అంత సీరియస్ గా తీసుకోకపోయిండొచ్చు. అండ్ రెండవది ఫెడ్ వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పవల్ గారు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటాని బట్టి అయితే మేము అనాలిసిస్ ని చేయలేదన్నారు. అంటే ఇప్పుడు సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఇందాక చాలా బాగా వచ్చింది అనుకున్నాం, కమింగ్ టైమ్స్ లో ఫెడ్ వాళ్ళ డెసిషన్ ని ఇంపాక్ట్ చేస్తుంది అనుకున్నాం కదా. కాబట్టి ఆ వచ్చిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటాను బట్టి మేము ఇప్పుడు మా అవుట్కమ్ ని ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఇస్తున్న డేటాలో ఇప్పుడు వచ్చిన మంచి సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఐ థింక్ ఒక 15-20 టైమ్స్ దగ్గరగా చెప్పినట్లున్నారు. ఈసారి సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా బాగా వచ్చిందని, వడ్డీ రేట్ల పరంగా కట్ చేసేదానికి అనుగుణంగా మా కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేస్తూ బాగా వచ్చిందని ఒక చాలా టైమ్స్ చెప్పారు. నేను వింటున్న దాంట్లో ఆల్మోస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఒక 15 మినిట్స్ దగ్గరగా ఉంటుంది. అంతటి దాంట్లో ఒక 15-20 టైమ్స్ దగ్గరగా చెప్పారు బాగా వచ్చింది ఇన్ఫ్లేషన్ డేటా అని. కానీ ఈసారి మా అనాలిసిస్ లో, ఈసారి వాళ్ళు ఇస్తున్న ఈ అప్డేట్స్ లో అది ఇంక్లూడ్ కాలేదని ఎలా స్టేట్మెంట్స్ చేస్తుండడం. ఓకే, అయితే తను ఈవెన్ నెగిటివ్ చెప్తున్నా ఇప్పుడు కన్సిడరేషన్ లో తీసుకొని కాదు కదా ఇది చెప్తున్నారు. నెక్స్ట్ టైం ఈ డేటా కూడా యాడ్ చేసుకొని చెప్తే వాళ్ళు ఇంకా పాజిటివ్ గా మాట్లాడతారేమని కూడా ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న ఈ ప్రొజెక్షన్ ని మార్కెట్ పక్కకు పెట్టేసి ఉండొచ్చు. అండ్ ఇంకొక విషయం కూడా పీసీ ఇన్ఫ్లేషన్ ప్రొజెక్షన్స్ ఇచ్చారు. పీసీ ఇన్ఫ్లేషన్ కూడా చెప్తూ వచ్చాను రీసెంట్ టైమ్స్ లో, చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ మంత్ ఎండ్ లో మనకి డేటా అప్డేట్ అవుతూ ఉంటుంది. అండ్ రీసెంట్ గా మే ఎండింగ్ లో మనకి పీసీ డేటా అప్డేట్ అయింది కదా, అది 2.7% దగ్గరగా ఉంది. అండ్ ఫెడ్ వాళ్ళు ఏకంగా 2024 కంటే ఈ సంవత్సరం అంతా కలిపి 2.6 టార్గెట్ పెట్టుకున్నారు. ఎలాగో 2.7 దగ్గర ఉంది, 2.6 మోస్ట్లీ పాసిబుల్ అయిపోతుంది. కాబట్టి దీనికంటే కూడా ఫర్దర్ గా డౌన్ అవుతుంటే వాళ్ళకి ఇంకా వడ్డీ రేట్లు కట్ చేసే స్కోప్ ఉంటుందని కూడా మార్కెట్ పాజిటివ్ గా తీసుకోండొచ్చు. నెక్స్ట్ ఇయర్ కి 2.3 అండ్ నెక్స్ట్ ఇయర్ కి 2 గా టార్గెట్ ని పీసీ ఇన్ఫ్లేషన్ డేటా టార్గెట్ ని అయితే పెట్టుకున్నారు. ఇది ఫెడ్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ థింగ్స్. ఇక మన ఇండియా దగ్గరికి రావాలి. ఇండియాకి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ అయింది నిన్న. మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక 11 మంత్ లో ఇన్ఫ్లేషన్ డేటా ఉంది. సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా 4.83% దగ్గరగా నమోదైంది. ఫ్రెండ్స్, ఇన్ఫ్లేషన్ డేటా కూల్ అవుతుంది కానీ ఫుడ్ ఇన్ఫ్లేషన్ డేటా అయితే కూల్ అవ్వట్లేదు, అది స్టిక్కీగానే ఉంది. సో బయట మనకి నిత్యావసర సరుకుల ధరలు కానివ్వండి, ఆహార ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో, ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో అది స్టిక్కీగానే ఉంది. సో కాబట్టి ఇన్ఫ్లేషన్ తగ్గుతుందంటే కొనుక్కుంటున్న వస్తువుల ధరలు తగ్గుతున్నాయని మాత్రం అనుకోవద్దు, అది అలానే ఉంది. బట్ ఓవరాల్ ఇన్ఫ్లేషన్ డేటా 11 మంత్ లోలో వస్తుండడం కూడా పాజిటివ్. ఆర్బీఐ వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది వడ్డీ రేట్లని కట్ చేయాలనుకున్నా, ఆర్ ఏదైనా పాజిటివ్ స్టేట్మెంట్ చేయాలనుకున్నా. దీంతో పాటు ఐఐపి డేటా రిలీజ్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ చేస్తే మీరు లాస్ట్ ఇయర్ సేమ్ పాయింట్ లో 4.6 గా ఉన్న ఐఐపి డేటా ఇక్కడ 5% దగ్గరగా ఉంది, విచ్ ఈస్ గుడ్. సో సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వీక్ గా ఉండడం మంచిదే, ఐఐపి డేటా స్ట్రాంగ్ గా ఉండడం మంచిదే. యుఎస్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కూల్ ఆఫ్ అవుతుండడం మంచిదే. ఫెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒకే ఒక్కటి ఏంటంటే 2 రేట్ కట్స్ నుంచి ఒక రేట్ కట్ చేశారు. బట్ దానికి కూడా వాళ్ళ ఆన్సర్ చెప్పేస్తున్నారు, మేము ఈసారి వచ్చిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటాని కన్సిడరేషన్ లోకి తీసుకోలేదని. సో తీసుకోలేదంటే తీసుకుంటే ఈ స్టేట్మెంట్ చేసే వాళ్ళు కాదేమో అని మార్కెట్ అనుకుంది. కాబట్టి ఓవరాల్ నిన్న వచ్చిన డేటా పాయింట్స్ అన్ని కూడా మార్కెట్స్ ని ఫర్దర్ గా కూడా పాజిటివ్ గా చూడడానికి మనకి వేన్ అయితే చూపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఎఫ్ఐఎస్ కి సంబంధించిన షార్ట్స్ కంటిన్యూస్ గా కవర్ అవుతున్నాయి. జూన్ 4th ఆల్మోస్ట్ 3.5 lakh నెగిటివ్ గా షార్ట్స్ ని పెట్టుకున్న వాళ్ళు కాస్త ఇప్పుడు 80,000 కాంట్రాక్ట్స్ కి వచ్చేసారు. విత్ రెస్పెక్ట్ టు పర్సెంటేజ్ 59% షార్ట్స్ మాత్రమే ఉన్నాయి. ప్రాబబుల్ అది కమింగ్ టైమ్స్ లో 0 నుంచి పాజిటివ్ కు వెళ్లే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ క్లయింట్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా మార్కెట్ లో బులిష్ గా ఉండే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 3.5 lakh దగ్గరగా కాంట్రాక్ట్స్ బులిష్ గా ఉండే వాళ్ళు కూడా స్లోగా వాళ్ళ పొజిషన్స్ ని న్యూట్రల్ దగ్గరికి అయితే తెచ్చేసుకుంటున్నారు. సో ఇది ఎలా ఉందంటే బుల్స్ అండ్ బేర్స్ ఇద్దరు కూడా వాళ్ళ పొజిషన్స్ ని లైట్ చేసేసుకుంటున్నారు. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ లో మనకి ఈ కన్సాలిడేషన్ కనిపిస్తూ విక్స్ లో ఫాల్ కనిపిస్తుంది. లెట్స్ సీ వీళ్ళు ఇలానే కన్సాలిడేషన్ లోనే అలా వదిలేస్తారా మార్కెట్ ని, ఎవరు కూడా ఏ డైరెక్షన్ తీసుకోకుండా, ఆర్ ఎవరో ఒక స్టెప్ తీసుకొని బుల్స్ కానీ బేర్స్ కానీ ఒక డైరెక్షన్ లో మార్కెట్ ని మూవ్ చేస్తారా అన్నది ఇంచుమించు న్యూట్రల్ దగ్గరకు వచ్చేసాం. కాబట్టి ఇక్కడ నుంచి మూవ్ అయ్యే డేటాని బట్టి ఆధారపడి ఉంటుంది. క్యాష్ మార్కెట్ పరంగా కూడా రీసెంట్ టైమ్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే పెద్దగా క్యాష్ మార్కెట్ లో కూడా డేటా ఏం బిల్డ్ అవ్వట్లేదు. నిన్న కూడా ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ రిలేటెడ్ గా డేటా చాలా వీక్ గా ఉంది. ఎఫ్ఐఎస్ 427 crore, డిఐ 234 crore దగ్గరగా మాత్రమే బై సైడ్ ఉన్నారు. వాళ్ళు బై కానీ సెల్ కానీ యూజువల్ గా 1,000-2,000 crores దగ్గరగా కనిపిస్తుంటది. బట్ అది మిస్ అవుతూ ఉంది రీసెంట్ డేస్ లో. సో మీరు లాస్ట్ 3-4 ట్రేడింగ్ సెషన్స్ నుంచి వీళ్ళిద్దరి దగ్గర నుంచి కూడా ఒక స్ట్రాంగ్ యాక్టివిటీ అయితే కనిపిస్తూ ఉండదు. ఇది ఓవరాల్ ఎఫ్ఐఎస్ కి సంబంధించిన డేటా. అదంతా సరే, మరి మార్కెట్ రిలేటెడ్ గా ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా ఫర్దర్ గా పెరుగుతుందా, పడుతుందా, బులిష్ గా ఉన్నానా, బేరిష్ గా ఉన్నానా, పర్సనల్ వ్యూ ని షేర్ చేస్తున్నాను. ఇలా గతంలో చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం, రాంగ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో రీసెంట్ టైమ్స్ లో జరుగుతుంది కదా అంటే జరుగుతున్నట్టే ఏం కాదు, రాంగ్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. సో జస్ట్ లాజిక్ ని మాత్రం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. జూన్ 4th లో లెవెల్స్ నుంచి మార్కెట్ 2,200 పాయింట్స్ దగ్గరగా పెరిగింది. సో ఇంతవరకు పెరిగాక డెఫినెట్లీ కొంత కన్సాలిడేషన్ ఇప్పుడు అవుతుంది కదా. ఈ కన్సాలిడేషన్ మార్కెట్ కి చాలా
చాలా చాలా నీడెడ్. లేదు ఇక్కడ నుంచి కూడా భారీగా పెరిగిపోయింది అనుకోండి, మళ్ళీ రెడ్ క్యాండిల్స్, ఇంత పెద్ద రెడ్ క్యాండిల్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ కన్సాలిడేషన్ బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, ఇంత ర్యాలీ తర్వాత కూడా సెల్లర్స్ దగ్గర ఒక స్ట్రాంగ్ రీజన్ లేదు మార్కెట్ లో పెద్ద మొత్తంలో అమ్మేసి వెళ్ళిపోదాం అనే ఒక స్ట్రాంగ్ రీజన్ అయితే లేదు. కాబట్టి ఈ కన్సాలిడేషన్ జరుగుతుంది. ఇన్ ద వర్స్ట్ కేస్ ఇప్పటి వరకు అయితే డేటా పాయింట్స్ ఏవి నెగిటివ్ గా లేవు, ఎఫ్ఐఎస్ కూడా పెద్ద మొత్తంలో సెల్లర్స్ గా కూడా ఏం లేరు. ఇన్ ద వర్స్ట్ కేస్ కమింగ్ డేస్ లో మార్కెట్ లో ఏ మాత్రం ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఇంటెన్సిఫై అయినా, గ్లోబల్ గా ఏదైనా నెగిటివ్ ఫ్యాక్టర్, డొమెస్టిక్ గా కూడా పొలిటికల్ గా కానీ ఇంకేదైనా ఇతర రీజన్స్ తో కానీ స్మాల్ టు ఒక మీడియం రేంజ్ నెగిటివ్ డేటా ఫ్యాక్టర్ మార్కెట్ లోకి వస్తున్నా, డౌన్ సైడ్ కి ఫాలో అవుతూ 23,000 లెవెల్స్ వరకు మార్కెట్ ఫాలో అవ్వచ్చు అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఏది నెగిటివ్ లేకపోతే ఇక్కడే కన్సాలిడేట్ అయి పెరుగుతుంది అనుకుంటాను. బట్ నెగిటివ్ ఉంటున్నా, ఇన్ ద నెగిటివ్ సినారియో కూడా 23,000 మార్కెట్ బ్రేక్ చేసి బిలో క్లోజ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇంకా ఏదైనా బిగ్ ఈవెంట్, నెగిటివ్ ఈవెంట్ ఉంటున్నా, ఈ ప్రెసెంట్ స్ట్రక్చర్ లో నాకు 22,750 బ్రేక్ అవుతుందని అయితే అనిపించట్లేదు. ఇది గత 4-5 రోజుల నుంచి ఇదే చెప్తున్నాను. ఈ రెండింటిని ఇంపార్టెంట్ సపోర్ట్స్ గా పెట్టుకుంటూ నేను అప్ సైడ్ మార్కెట్ ని చూస్తున్నాను, బులిష్ గానే మార్కెట్ ని చూస్తున్నాను. దానికి ఉంటున్న ప్రధానమైన డేటా ఫ్యాక్టర్, గ్లోబల్ గా కూడా ఇన్ఫ్లేషన్ డేటా కూల్ ఆఫ్ అవుతూ ఉంది అండ్ ఫెడ్ వాళ్ళు కూడా ఇన్ఫ్లేషన్ డేటా కూల్ ఆఫ్ అవుతుండడాన్ని రికగ్నైజ్ చేస్తున్నారు. అండ్ ఇండియా పరంగా కూడా ఇన్ఫ్లేషన్ డేటా కూల్ ఆఫ్ అయింది, ఐఐపి డేటా స్ట్రాంగ్ గా వచ్చింది. మోడీ గారి క్యాబినెట్ గతంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. ఎక్కడ కూడా మిత్రపక్షాల ఒక స్ట్రెస్ మోడీ గారి ప్రభుత్వంపై ఈసారి కనిపించట్లేదు, క్యాబినెట్ కూర్పులో కనిపించట్లేదు. కాబట్టి ఇవేవి కూడా మన మార్కెట్స్ ఎందుకు పెరగాలి, ఇక్కడి నుంచి పడిపోవాలి అనే ఒక ఆన్సర్ అయితే ఇవ్వట్లేదు. మార్కెట్స్ ఎందుకు పడాలి, ఎందుకు పెరగకూడదు ఇక్కడి నుంచి ఫర్దర్ గా అన్నదానికి రోడ్ నైతే చూపిస్తున్నాయని నేనైతే పర్సనల్ గా అనుకుంటున్నాను. బట్ ఎస్ ఏ ర్యాలీ కూడా స్ట్రైట్ అవే నిత్యంలా వెళ్ళిపోదు, పెరుగుతుంది, కన్సాలిడేట్ అవుతుంది, ఆర్ కొంత డౌన్ సైడ్ కి వస్తుంది, మళ్ళీ పెరుగుతుంది. నేనైతే ప్రెసెంట్ మార్కెట్ ఒక స్ట్రక్చరల్ బుల్ మార్కెట్ లో ఉందైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. స్టిల్ ఎవరైనా మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటూ ఉంటే ప్రాబబుల్లీ బడ్జెట్ టైం ఏదైనా షాక్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయేమో. మేబీ ట్యాక్స్ పరంగా కానీ స్టాక్ మార్కెట్ పరంగా ట్యాక్స్ పెంచుతారని ఇలా గతంలో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాంటిది ఏదైనా జరిగితే అది ఒక బిగ్ డిజాస్టర్ మార్కెట్ పరంగా. 1 or 2 days మంచిగా మార్కెట్ లో ఫాల్ ఉంటుంది. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, ఏదైనా ఒక బ్లాక్ స్వాన్ ఈవెంట్ వచ్చే ఛాన్సెస్ ఉండే డేస్ ఏమైనా ఉన్నాయంటే అదొకటి అని చెప్పాను. June 20 అరౌండ్ మనకి పార్లమెంట్ లో ఫ్లోర్ టెస్ట్ అయితే జరుగుతుంది. ప్రెసెంట్ ఉంటున్న గవర్నమెంట్ కి స్ట్రెంత్ ఉందా లేదా అనేది ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మోస్ట్లీ అది జరిగిపోతుంది. ఎందుకంటే ఏ మాత్రం వీక్నెస్ ఉన్నా కేంద్ర కేబినెట్ లో మినిస్ట్రీస్ లోనే మనకు అది కనిపించేది. మిత్రపక్షాలకు ఒక స్ట్రాంగ్ పోర్ట్ఫోలియోస్ వెళ్ళేవి, కానీ అలా ఏం జరగలేదంటే మోడీ గారి మీద, తన నాయకత్వం మీద ఎవరు క్వశ్చన్ చేస్తున్నట్లయితే కనిపించట్లేదు. కాబట్టి మేబీ June 20 ఒక బిగ్ బ్లాక్ స్వాన్ ఈవెంట్ కాకపోవచ్చేమో, బట్ బడ్జెట్ అనేది బ్లాక్ స్వాన్ ఈవెంట్ అవ్వచ్చు. ఎందుకంటే పాజిటివ్ అంతా ఆల్రెడీ ఫ్యాక్టర్ అయింది, స్టాక్ మార్కెట్ మంచిగా హైస్ లోనే ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ట్యాక్స్ రిలేటెడ్ గా, ఈక్విటీ ట్యాక్సెస్ రిలేటెడ్ గా అయితే పెంపు ఉండొచ్చనేలా ఊహాగానాలు అయితే కనిపిస్తున్నాయి. మేబీ ఈక్విటీ రిలేటెడ్ గా ట్యాక్సెస్ ని పెంచి నార్మల్ ట్యాక్సెస్, సాలరీడ్ ఇన్కమ్ రిలేటెడ్ గా ఉన్న ట్యాక్సెస్ ని ఏమైనా తగ్గించడానికి ఏమైనా ప్రయత్నిస్తారా, అడ్జస్ట్మెంట్ ఏమైనా జరుగుతుందా, లేదు ట్యాక్సెస్ ని అలా వదిలేస్తారా? ట్యాక్సెస్ ని అలా వదిలేస్తుంటే ప్రాబబుల్లీ మోస్ట్లీ ఎవరైనా ఎంట్రీ అవ్వాలనుకుంటే ఆ పాయింట్స్ కూడా బెటర్ అవుతుంది. ట్యాక్సెస్ ని ఏదైనా చేంజ్ చేస్తూ ఈక్విటీ రిలేటెడ్ గా ఏదైనా నెగిటివ్ గా ట్యాక్సెస్ ని పెంచే ప్రయత్నం చేస్తుంటే అదొక గుడ్ పాయింట్. ఆ పాయింట్ లో మార్కెట్ రిలేటెడ్ గా ఏ ఫాల్ అయితే మనకు కనిపిస్తుందో ప్రాబబుల్లీ 1 or 2 days లో అదే మనకి లో అవుతుంది. కాబట్టి అది కూడా ఒక మంచి ఎంట్రీ పాయింట్ గా ఇన్వెస్టర్స్ తీసుకోవచ్చు. సో డ్యూరింగ్ ద బడ్జెట్ ఏదైనా మార్కెట్ లో ఒక డీసెంట్ ఫాల్ వస్తుంటే అది ఒక బయింగ్ ఆపర్చునిటీగా ఇన్వెస్టర్స్ చూడొచ్చు. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ షార్ట్ టర్మ్ ఈవెంట్, ఓవరాల్ మార్కెట్ అయితే స్ట్రక్చరల్ గా బుల్ మార్కెట్ లోనే ఉన్నాం అన్న విషయాన్ని, పర్టికులర్ గా నెక్స్ట్ 2 to 3 years ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా బ్యాక్ స్టెప్ వేయాల్సిన రిక్వైర్మెంట్ లేదన్నది అయితే నా పర్సనల్ ఒపీనియన్. మీరేమో అలా అంటారు. మరి హ్యారీ డెంట్ అనే అతనేమో 2025లో మార్కెట్ లో భారీ పతనం రాబోతుంది, మార్కెట్స్ కుప్పకూలిపోతున్నాయని తన ఇంటర్వ్యూస్ లో, ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ కి ఇస్తున్న ఇంటర్వ్యూస్ లో స్టేట్మెంట్ చేస్తున్నాడు. గత 24 గంటల నుంచి దీని రిలేటెడ్ గా ఎక్కువ డిస్కషన్ నడుస్తుంది కదా, దీని గురించి నేను మాట్లాడతాను. మేబీ హ్యారీ డెంట్ గారు పెద్ద ఎకానమీ రిలేటెడ్ గా మంచిగా నాలెడ్జ్ ఉంటున్న అతనే అవ్వచ్చేమో, బట్ నేనైతే దాన్ని యాక్సెప్ట్ చేయను. నాట్ బికాస్ నేను మార్కెట్ లో డబ్బులు పెట్టానని, బట్ బికాస్ ప్రెసెంట్ ఉంటున్న ఏ డేటా పాయింట్ కూడా మార్కెట్ క్రాష్ అయిపోతుందని ఒక వీక్నెస్ ని ఏదో ఒక ఫామ్ లో అయితే మ్యాక్రో మైక్రో ఎకనామిక్స్ పరంగా ఎక్కడ కూడా నాకు సైన్స్ మార్కెట్ లో కనిపించట్లేదు. కాబట్టి నేను కాన్ఫిడెంట్ గా నెక్స్ట్ 2 to 3 years మార్కెట్ రిలేటెడ్ గా ఏ మాత్రం ఫాల్, ఎవ్రీ టైం ఫాల్ ఉంటున్నా అది నెక్స్ట్ 2-3 years పరంగా ఒక బయింగ్ ఆపర్చునిటీ గానే నాకు కనిపిస్తుంది. కమింగ్ టు ట్రేడర్స్, మార్కెట్ అయితే కొంత డీసెంట్ గానే కన్సాలిడేట్ అయినట్లయితే నాకు అనిపిస్తుంది. ఒక బ్రేక్అవుట్ కోసం అయితే మార్కెట్ చూస్తుంది. ప్రాబబుల్లీ నెక్స్ట్ మార్కెట్ అప్ సైడ్ వస్తున్నది కాస్త ఈసారి కన్సాలిడేషన్ కి వెళ్తుందని అయితే నేను అనుకోవట్లేదు. బికాస్ ఇవాళ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి అది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అయ్యుండొచ్చు ఇవాళ కన్సాలిడేషన్ కి. ఈసారి దీని తర్వాత నుంచి వస్తున్న మూవ్ మనకి ప్రాబబుల్లీ ఒక డైరెక్షనల్ మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ సెల్లర్స్, ఇప్పటి వరకు మీకు ఏదైనా మంచిగా ప్రీమియమ్స్ అన్ని డికే ఫుల్ గా మీరు జ్యూస్ అంతా తీసేసుకున్నారు ఆ ప్రీమియమ్స్ నుంచి అనుకుంటే మాత్రం కొంత ప్రొటెక్టెడ్ గా ఉండండి. టూ మచ్ రిస్క్ తీసుకోవద్దు. ప్రీమియమ్స్ చిన్నవైపోయి ముందుకు వచ్చేద్దాం, ఎక్కువ డబ్బులు తీసుకుందాం అని చెప్పి ఇప్పుడు రిస్క్ చేయొద్దు. వెయిట్ చేయండి. ఏదో ఒక డైరెక్షనల్ గా మార్కెట్ మూవ్ అయినప్పుడు, విక్స్ పెరిగినప్పుడు
ప్రీమియమ్స్ బల్జ్ అయినప్పుడు అప్పుడు మీకు ఒక డీసెంట్ ఆపర్చునిటీ మార్కెట్ లో కనిపిస్తుంది. ప్రాబబ్లీ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్స్ లో నేనైతే మార్కెట్ ఒక డైరెక్షనల్ మూన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ అది డౌన్ సైడ్ కి వస్తుంటే మాత్రం టువర్డ్స్ 23,000 మార్కెట్ లో బేస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి. లెట్స్ సీ మార్కెట్ ఏ డైరెక్షన్ తీసుకుంటుందని పర్సనల్ గా నేనైతే బులిష్ గానే మార్కెట్ ని చూస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకొని రావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్ మీకు వాల్యుబుల్ గా ఏమాత్రం అనిపిస్తున్నా మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇది యాక్చువల్లీ చాలా మంది మెయిల్ చేశారు మన వాళ్ళు. ఈ తమ్నైల్ తో అండ్ ఈ టైటిల్ తో ఉన్నది రాసి పెట్టుకోండి అంటున్నా. హ్యారీ డెంట్ 2025లో మన స్టాక్ మార్కెట్ మటాష్ అని. యాక్చువల్లీ తను ఏం మాట్లాడారు, తను ఏ స్టేట్మెంట్స్ చేశారు, ఆ డేటా పాయింట్స్ అన్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే తను ఇప్పుడు కాదు, ప్రీవియస్ గా కూడా చాలా సార్లు ఇలాంటి కామెంట్స్ చేశారు. ఇన్ఫాక్ట్ గతంలో తను ఇలాంటి కామెంట్స్ చేస్తుండడం కూడా కొద్ది నెలల క్రితం మనం మాట్లాడుకున్నాం. మార్కెట్ క్రాష్ అవుతుందని 2023 డిసెంబర్ లో తను ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ కి ఇంటర్వ్యూస్ ఇచ్చారు. అండ్ ఇన్ఫాక్ట్ అది కూడా చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో పోస్ట్ అయింది. మీరు చూడండి, December 27, 2023 2024 లో ఒక మేజర్ క్రాష్ రాబోతుంది, ఒక భయంకరమైన క్రాష్ మార్కెట్ లో రాబోతుంది. మార్కెట్స్ అయితే నాస్డాక్ అయితే 90% ఫాల్ అయిపోతుంది అంటున్నారు. ఇలా చెప్పినప్పుడే నాకు నమ్మాలనిపించదు. ఏదైనా ఒక లాజికల్ ఫాల్ చెప్పారనుకోండి, ఒక 40% 50%, అది కూడా ఇన్ ద బిగ్ సినారియో ఏదో ఒక డిజాస్టర్ జరిగితే తప్పించి 40-50% మార్కెట్స్ కరెక్ట్ అవడం కూడా ప్రెసెంట్ ఉంటున్న సినారియోలు అయితే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అలాంటివి చెప్తే నమ్మాలనిపిస్తుందేమో. ఓకే, తనకుంటున్న ఎక్స్పీరియన్స్ ని బట్టి తను చేసిన స్టేట్మెంట్స్. బట్ 92% క్రాష్ నాస్డాక్ లో అండ్ 86% క్రాష్ ఇన్ S&P 500 లో అంటే అంత మార్కెట్ ఫాల్ అయిపోవడానికి రియల్లీ ఎకానమీ పరంగా ఎలాంటి రెసిషన్స్ వచ్చినా, ఎలాంటి సినారియోస్ ఎదురైనా అంత కొలాప్స్ ప్రెసెంట్ ఉంటున్న సినారియోస్ లో కనిపించే ఛాన్సెస్ ఎలా ఉన్నాయనేది ఆలోచించినప్పుడు నాకు అప్పుడు తను చేసిన స్టేట్మెంట్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనిపించదు. తను చెప్తున్నది ఒకటే, మార్కెట్స్ ఇక భారీగా పెరిగిపోతున్నాయి, బట్ అండర్లైన్ గా మార్కెట్ రిలేటెడ్ గా స్ట్రెంత్ లేదు. 2008లో ఎలాంటి హిస్టారికల్ మార్కెట్ క్రాష్ అయితే వచ్చిందో అలాంటి హిస్టారికల్ క్రాష్ ఈసారి రాబోతుందని తను గతంలో ఒక మేజర్ క్రాష్ ని తను ముందుగానే ప్రిడిక్ట్ చేశారు, క్రాష్ అవుతుందని చెప్పారు. అదొక్కటి పట్టుకొని ఆ తర్వాత సంవత్సరాల్లో చాలా సంవత్సరాలు ఇలానే మార్కెట్ క్రాష్ అయిపోతుంది. మార్కెట్ లో ఉంటున్న ఇన్వెస్టర్స్ అందరికి ఇదే లాస్ట్ ఇయర్, ముందే చెప్తున్నాను. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం తను చేసిన స్టేట్మెంట్ ఏంటంటే, మళ్ళీ పడిపోయాక బాధపడకండి, నేను ముందే చెప్తున్నాను, మీకు ఏమైనా ఇంపార్టెంట్ సేవింగ్స్ ఏమైనా మార్కెట్ లో ఉంటే తీసేసుకోండి, ఎందుకంటే భారీగా మార్కెట్ 2024లో పతనం అవుతుందని చెప్పారు. బట్ 2024లో అలాంటి సినారియో లేదు కాబట్టి దాన్ని 2025కి పోస్ట్ పోన్ చేశారు. ప్రాబబుల్లీ మీకు 2026, 2027లో కూడా మార్కెట్ క్రాష్ ఉంటుందని ఎలా స్టేట్మెంట్స్ అయితే ఈ 71 ఇయర్స్ ఓల్డ్ ఉంటున్న హ్యారీ డెంట్ గారి దగ్గర నుంచి వినిపించొచ్చు. ఇదే కాదు, రిచ్ డాడ్ పూర్ డాడ్ రాసిన వాళ్ళు కానివ్వండి, అండ్ ఇంకొంతమంది ఎకానమీ రిలేటెడ్ గా ప్రీవియస్ గా ఎవరైతే బిగ్ షార్ట్స్ మార్కెట్ లో పెద్ద మొత్తంలో మార్కెట్ క్రాష్ లో డబ్బులు సంపాదించారో వాళ్ళు కూడా ఎక్కువ పుట్స్ ని కొంటున్నారని, మార్కెట్ క్రాష్ అయిపోతుందని అక్కడ ఇక్కడ డేటా పాయింట్స్ కనిపిస్తాయి. ఫ్రెండ్స్, వీళ్ళు ద గ్రేట్ పర్సన్స్ అయిండొచ్చు హిస్టారికల్ గా, బట్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మార్కెట్ ఏ ఒక్క పర్సన్ ప్రిడిక్షన్స్ ని కూడా లెక్క కూడా చేయదు. మార్కెట్ కి అనిపిస్తే మొత్తం ఎకానమీ అంతా బాగా తెలిసిన వాళ్ళు చెప్తున్న వాళ్ళంతా మార్కెట్ పెరుగుతుందని చెప్పినా మార్కెట్ పడుతుంది, లేదు అందరూ పడుతుందని చెప్పినా మార్కెట్ పెరుగుతుంది. మార్కెట్ కి ఎవరి ఒపీనియన్స్ తోనూ లెక్క కాదు. నిజంగా ఎకానమీ, స్టాటిస్టిక్స్ వీటి రిలేటెడ్ గా బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, మార్కెట్ ఒక బ్రాడర్ ట్రెండ్ ని ఎస్టిమేట్ చేసి గేస్ చేయగలిగిన వాళ్ళ వల్ల మార్కెట్ ఒక డైరెక్షన్ ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఎకానమీ తెలిసిన ప్రతి ఒక్కరూ ఆల్రెడీ మార్కెట్ లో బాగా డబ్బులు సంపాదిస్తూ ఉండాలి. బట్ అలా ఉండదు మార్కెట్ లో. అందరూ మార్కెట్ అంటే డేటా అనుకుంటారు, డేటా తెలిస్తే మార్కెట్ లో డబ్బులు సంపాదించవచ్చు, ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు పడుతుంది అనే డేటా బట్టి అర్థమవుతుందని. బట్ డేటా కాదు మార్కెట్ లో ఇంపార్టెంట్. ఎంత మనకి డేటా తెలిసినా మార్కెట్ రేపు ఒక 10% పడింది అనుకోండి, ఎగ్జాంపుల్ మార్కెట్ అనాలిసిస్ లో నేను మార్కెట్ రిలేటెడ్ గా బులిష్ గా ఉన్నాను, నా వ్యూ బులిష్ గా ఉందని చెప్పాను. మార్కెట్ ఒక 2-3% పడింది అనుకోండి, నాకుంటున్న వ్యూ కి నాకు ఒక క్వశ్చన్ వస్తుందా రాదా, నేను ఇలా అనుకుంటున్నాను మార్కెట్ ఇలా ఫాలో అవుతుంది, ఇంకేదైనా అండర్లైన్ గా డేటా పాయింట్స్ ఉన్నాయా మార్కెట్ రిలేటెడ్ గా కాంట్రడిక్ట్ అవడానికి అని వెతుకుతానా లేదా. ఇంకొక 2% పడింది అనుకోండి, ఎలాగో నేను లెవెల్స్ ని మెన్షన్ చేశాను, ఈ లెవెల్స్ బిలో నేను బెరిష్ అని, ఆటోమేటిక్ గా ప్రైస్ యాక్షన్ ని రెస్పెక్ట్ చేస్తానా, నా వ్యూ ని మార్చుకోవాలి. ఇలా మార్కెట్ లో ఎవ్వరు కూడా నేను అనుకుంటున్నాను ఇది మార్కెట్ ఇది జరగాలని ఎవరిని కూడా మార్కెట్ కేర్ కూడా చేయదు. మన వ్యూస్, మన అనాలిసిస్ ఇవన్నీ కూడా ఒక సర్టెన్ లాజిక్ చుట్టూ తిరుగుతుంటాయి. మార్కెట్ ఉన్నదాని నుంచి ఒక 10% అటు ఇటు మారింది అనుకోండి, ఆ లాజిక్స్ అన్ని కూడా బ్రేక్ అయిపోతాయి. ఇక్కడ నేను ఎందుకు ఈ స్టేట్మెంట్స్ ని చేస్తున్నా అన్నది కూడా బిగినర్స్ ఆలోచించాలి. మార్కెట్ లో నేను ఇంకెవరో ఎక్స్ అనే పర్సన్ ఏదో ఒక స్టేట్మెంట్ చేశాడు మార్కెట్ పతనం అయిపోతుందని చెప్తున్నారంటే, తను చెప్తున్న ఈ స్టేట్మెంట్ చూసి ఎంత మంది ఇన్వెస్టర్స్ ఇంపాక్ట్ అయ్యి అమ్మో తను చెప్తున్నట్టు నిజంగానే జరుగుతుందేమో అని ఇన్వెస్ట్మెంట్స్ ని ఎగ్జిట్ కొడతారు. బట్ బిలీవ్ మీ, అలా చేసిన ప్రతి ఒక్కరు 2025 తర్వాత తను పెడుతున్న 2026 పోస్ట్ కోసం, 2027లో మార్కెట్ క్రాష్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు. బిలీవ్ మీ, 12,000 మార్క్ దగ్గర నుంచి మార్కెట్ పెరిగిపోతున్నప్పుడు ఒక గ్యాంగ్ ట్విట్టర్ లో పర్టికులర్ గా 12,000 కి ఖచ్చితంగా మార్కెట్ క్రాష్ అవుతుందనే స్టేట్మెంట్ చేసేవాళ్ళు. 15,000 కి మార్కెట్ వచ్చినప్పుడు అదే స్టేట్మెంట్, 17 అప్పుడు అదే స్టేట్మెంట్, 18 అప్పుడు అదే స్టేట్మెంట్, 12,000 కే అనేవాళ్ళు. కానీ ఎప్పుడైతే మార్కెట్ వాళ్ళని పట్టించుకోకుండా పెరిగిపోతూ 20,000, 21 అలా వచ్చేసిందో వాళ్ళపైన సెటైర్ అండ్ మీమ్స్ వేస్తుంటారు. ఇంకెప్పుడు వస్తుంది అంటారు 12,000 కి చెప్పండి నెక్స్ట్
నెక్స్ట్ మంత్ వస్తుందా అని వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ వాళ్ళు కూడా అనలిస్ట్లే, బట్ మార్కెట్ క్రాష్ ని మరి అంత ఎక్స్పెక్ట్ చేయడం, ఖచ్చితంగా వస్తుందని చెప్పడం అది అరెగెన్స్ అవుతుంది మార్కెట్ లో. ఇఫ్ మనం రాంగ్ అయినప్పుడు అది యాక్సెప్ట్ చేయకపోతే, జస్ట్ బికాస్ మనకు ఫాలోవర్స్ ఉన్నారు, జస్ట్ బికాస్ మనం చెప్పింది మార్కెట్ లో ఇప్పుడు ఆపోజిట్ అవుతుందంటే దాని నుంచి ఒప్పుకోకుండా ఖచ్చితంగా వస్తుందనే స్టేట్మెంట్ చేసుకుంటూ వెళ్తే హిస్టరీలో మనం ఒక లెసన్ గా మిగిలిపోతాం, ఎవరు చెప్పింది మార్కెట్ వినదని. సో కాబట్టి ఇలాంటి ఆర్టికల్స్ మీకు ఏమైనా ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తుంటే, పెద్ద పెద్ద అనలిస్టులు ఎవరు కూడా ఇప్పుడు మార్కెట్ భారీగా క్రాష్ అయిపోతుందని చెప్తూ ఉంటే గుర్తుంచుకోండి. సో నిజంగా క్రాష్ అవుతుందని తెలిసిన వాటితో ఎవరు కూడా బయటకు వచ్చే స్టేట్మెంట్ చేయరు, మార్కెట్ లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. బట్ ప్రతి సంవత్సరం ఇలా స్టేట్మెంట్స్ చేసుకుంటూ వెళ్తే ఏదో ఒకసారి క్రాష్ అవుతుంది కదా, 20-30%. అప్పుడు నేను చెప్పాను కాబట్టి క్రాష్ అయిందని చెప్పడానికి యూజ్ అవుతాయి తప్పితే ఇలాంటి స్టేట్మెంట్స్. అండ్ రియాలిటీలో మార్కెట్ లో ఇలాంటి క్రాష్ ని నేను పర్సనల్ గా అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒకవేళ మీరు నిజంగా నమ్ముతూ ఉంటే మీరు ఒకసారి కామెంట్ సెక్షన్ లో మీ వ్యూ ని షేర్ చేయండి. పాసిబుల్ అవుతుంటే ఆ క్రాష్ అంత అవుతుందని మీరు అనుకుంటూ ఉంటే 80%-90% క్రాష్, దాని బ్యాక్ లాజిక్ ని కూడా చెప్పడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ శోభా గురించి మాట్లాడుకోవాలి. ఒకవేళ మీకు ఈ కంపెనీలో స్టాక్స్ ఉంటున్నట్లయితే ఖచ్చితంగా నేను చెప్పే పనిని చెయ్యండి, లేదంటే మీరు భారీగా నష్టపోతారు. వీళ్ళు రైట్స్ ఇష్యూని అయితే ఇస్తున్నారు. 28th జూన్ రైట్స్ ఓపెన్ అవుతుంది, 4th జూలై రైట్స్ క్లోజ్ అవుతుంది. ఈ పాయింట్ ఆఫ్ టైం లో మీకు 6 షేర్స్ అనేవి మీ డిమాట్ అకౌంట్ లో కనిపిస్తాయి. మీకు ఇంట్రెస్ట్ లేదంటే ఓపెన్ మార్కెట్ లో సెల్ చేయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే రైట్స్ లో అప్లై చేయండి. ఫర్ ఎవ్రీ 47 షేర్స్ 6 రైట్ షేర్స్ ని అప్లై చేసుకునే ఒక ఎలిజిబిలిటీని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దాంట్లో ఏముంది, షేర్ హోల్డర్స్ కి అడ్వాంటేజ్ ఏముంది అండ్ మీరు నష్టపోతారంటున్నారు. ఎలా నష్టపోతారు ఇది చెప్తాను. ఇప్పుడు శోభా కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎక్కడ ఉంది, 2165 దగ్గరగా కదా, కానీ వీళ్ళు షేర్ హోల్డర్స్ కి 1651 రూపీస్ లో, అంటే ఆల్మోస్ట్ ఒక 20-23% డిస్కౌంట్ లో అప్లై చేసుకునేందుకు అవకాశాన్ని అయితే ఇస్తున్నారు. దానికి తగ్గట్టే 6 షేర్ వాల్యూ కూడా మీకు ఉంటది. మీకు వద్దనుకుంటే ఓపెన్ మార్కెట్ లో సెల్ చేస్తే మీకు అది వస్తున్న ఫ్రీ మనీ. ఒకవేళ మీరు సెల్ చేయకపోతే అది జీరో అయిపోతుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ పర్టికులర్ కంపెనీ స్టాక్స్ మీ దగ్గర ఉన్నాయంటే కమింగ్ టైమ్స్ లో ఈ పర్టికులర్ కంపెనీ పేరుతో 6 షేర్స్ అనేటివి మీ డిమాట్ అకౌంట్ లో కనిపిస్తాయి. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే సెల్ చేయండి వాటిల్ని, 6 షేర్స్ ని, ఓవరాల్ ఈ మెయిన్ షేర్స్ ని కాదు, వాటిని సెల్ చేయండి. నెట్ టు నెట్ మీకేం పెద్ద ఇంపాక్ట్ ఉండదు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే 1651 రూపీస్ లో రైట్స్ లో పాల్గొనడానికి ఇంట్రెస్ట్ ఉంటున్నట్లయితే 28th జూన్ మీరు రైట్స్ ఇష్యూలో పాల్గొనాల్సి ఉంటుంది. ఎలా పాల్గొనాలి, దానికి ప్రాసెస్ ఏంటో తెలుసుకోవాలనుకున్నా చెప్పండి, ఆ టైంలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 1651 రూపీస్ కదా రైట్స్ వీళ్ళు ఇస్తారంటుంది, అంటే ఆ ప్రైస్ లో కదా కొనుక్కోమంటున్నారు షేర్ హోల్డర్స్ ని. అది డైరెక్ట్ గా అడగట్లేదు. ముందు 825 రూపీస్ 50 పైసే కట్టండి అంటున్నారు. సుమారు సగమే అడుగుతున్నారు ఫస్ట్. మిగతా 50% ని ఇమీడియట్ గా కట్టద్దు, కమింగ్ టైమ్స్ లో మేము అప్పుడప్పుడు ఒక 2 సార్లు అడుగుతాం, అప్పుడు ఇచ్చేయండి మాకు చాలని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. సో కంప్లీట్ షేర్ ఇప్పుడు 2000 రూపాయలు పైగా ఉంటున్న షేర్ ని 825 రూపాయలు పెట్టే ఫస్ట్ లో కొనుక్కుంటూ తర్వాత కూడా స్లోగా డబ్బులు పెట్టి కొనుక్కునే అవకాశం షేర్ హోల్డర్స్ కి ఉంటున్నట్టు కాబట్టి ఖచ్చితంగా దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. లేదంటే పార్టిసిపేట్ చేయడం నాకు తెలియదు, ఇంట్రెస్ట్ లేదు, నాకు కొత్తగా కొనాల్సిన ఇంట్రెస్ట్ లేదనుకుంటే ఆ 6 షేర్స్ ని మీరు మార్కెట్ లో అమ్మాలి. లేదంటే ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళు నియర్లీ 12 lakhs దగ్గరగా షేర్స్ ని, కొత్త షేర్స్ ని ఇష్యూ చేస్తున్నట్టు, అంటే మీ వాటా డైల్యూట్ అవుతున్నట్టు, 11.3% దగ్గరగా మీ వాటా డైల్యూట్ అవుతున్నట్టు, అన్నెసరీగా మీరు మీ వాల్యూని కోల్పోతున్నట్టు కంపెనీలో. సో ఆ డైల్యూషన్ నుంచి మీరు మిమ్మల్ని కాపాడుకోవాలంటే రైట్స్ లైనా పాల్గొనాలి, 6 షేర్స్ అయినా మార్కెట్ లో అమ్మాలి. ఇదే మీ దగ్గర ఉంటున్న సొల్యూషన్. సో ఎవరైనా శోభా రిలేటెడ్ గా స్టాక్స్ ని హోల్డ్ చేస్తుంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇంపార్టెంట్ డేటాను మైండ్ లో ఉంచుకుంటూ రైట్స్ లో అయితే పాల్గొనండి, లేదంటే 6 షేర్స్ అయినా మార్కెట్ లో అమ్మండి. నెక్స్ట్ బోండాడా ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఒక బిగ్ ఆర్డర్ అయితే లభించింది. ఆల్మోస్ట్ 939 crore విలువ చేసే ఆర్డర్ ఫ్రమ్ ఎన్ఎల్సి ఇండియా వాళ్ళ దగ్గర నుంచి లభించింది. ఇందులో భాగంగా వీళ్ళు 600 మెగావాట్ కి సంబంధించిన గ్రిడ్ ని, సోలార్ పవర్ ప్రాజెక్ట్ గ్రిడ్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి వీళ్ళకి ఆర్డర్ ఎన్ఎల్సి ఇండియా వాళ్ళ దగ్గర నుంచి లభించినట్టు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. సో 5000 crore దగ్గరగా మార్కెట్ క్యాపిటల్ ఉండే కంపెనీ ఆల్మోస్ట్ 940 crore ఆర్డర్ గెలుచుకుంది అంటూ ఉండడం, స్టాక్ ఇవాళ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. అలాగే జెన్సోల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. ప్రైమరీగా మనకి వీళ్ళకి వచ్చిన ఆర్డర్ 1340 crores అని కనిపిస్తుంది. బట్ ఇన్ ద బెస్ట్ కేస్ అంతా బాగా కలిస్తే 2680 కోట్ల ఆర్డర్ గా కూడా ఇది మారుతుందని వీళ్ళు ఎక్స్చేంజెస్ కి రిపోర్ట్ చేస్తున్న డేటాలో చెప్తున్నారు. ఇది కూడా సుమారుగా ఒక 4000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ. వీళ్ళకి కూడా ప్రైమా ఫేస్ లో అయితే ఆల్మోస్ట్ 1340 crore ఆర్డర్, ఇన్ ద బెస్ట్ కేస్ లో 2680 crore ఆర్డర్ ఫ్రమ్ GUVNL వాళ్ళ దగ్గర నుంచి, గుజరాత్ ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి లభించింది అంటూ ఉండడం, ఇది కూడా ఇవాళ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, సెబీ వాళ్ళు
పీటీసీ ఇండియా రిలేటెడ్ గాను అండ్ పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ గాను వీళ్ళిద్దరి పరంగాను ఆర్డర్స్ అయితే రిలీజ్ చేశారు. అందులో భాగంగా పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఎండి అండ్ సిఇఓ బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ సింగ్ గారు రిలేటెడ్ గా 25 లక్షల ఫైన్ విధిస్తూ తనని లిస్టెడ్ కంపెనీస్ లో ఎక్కడా కూడా డైరెక్టర్ పోస్ట్ లో నెక్స్ట్ 2 years లో తను ఉండకూడదనేలా ఆర్డర్ ని కూడా డైరెక్టర్ పోస్ట్ నుంచి బ్యాన్ ని కూడా విధిస్తున్నారు. ఇది పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ అండర్ పీటీసీ ఇండియా వ్యవహరిస్తుంది ఈ కంపెనీ. వెరాస్ డైరెక్ట్ గా పీటీసీ ఇండియా రిలేటెడ్ గా కూడా ఆ కంపెనీకి సంబంధించిన నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయిన రాజీవ్ కుమార్ మిశ్రా గారు రిలేటెడ్ గా కూడా 10 లక్షల పెనాల్టీని వేస్తూ నెక్స్ట్ 6 నెలల్లో తను ఏ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ పోస్ట్ లో కూడా ఉండకూడదని పీటీసీ ఇండియా అలాగే పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్ రిలేటెడ్ గా కూడా సెబీ వాళ్ళు ఆర్డర్స్ అయితే పాస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీలో ఎప్పటి నుంచో వాటాని హోల్డ్ చేసిన బయాన్ క్యాపిటల్ వాళ్ళ దగ్గర ఉంటున్న ఎంటైర్ 3.5% వాటాని బ్లాక్ డీల్ లో సెల్ చేశారు. ఇది ఎందుకు పాజిటివ్ అయిందంటే 2 విషయాలు. ఒకటి, కంప్లీట్ గా వాటాను అమ్మారు, ఇంకా మళ్ళీ ఎప్పుడు అమ్ముతారని ఒక ఓవర్ హ్యాంగ్ లేదు. రెండవది, అమ్మింది 1% డిస్కౌంట్ లో, అది కూడా బ్లాక్ విండోలో ఈ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది అండ్ స్ట్రాంగ్ డిమాండ్ అయితే కనిపించింది. ఓవరాల్ స్టాక్ రిలేటెడ్ గా ఎప్పటి నుంచో ఓవర్ హ్యాంగ్ గా ఉంటున్న ఈ బయాన్ క్యాపిటల్ వాళ్ళ స్టేక్ కంప్లీట్ గా సేల్ అయిపోతూ ఉండడం అండ్ గుడ్ డిమాండ్ కనిపిస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఇలా గెయిన్ అయింది. నెక్స్ట్ హెరిటేజ్ స్టాక్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ డేస్ లో కంటిన్యూస్ గా లోవర్ సర్క్యూట్ కు వెళ్తూ ఉండడం, ఎందుకు మరి చంద్రబాబు నాయుడు గారు గెలిచారు కదా స్టాక్ ఎందుకు పడుతుందనేలా కామెంట్ సెక్షన్ లో మన వాళ్ళు అయితే అడుగుతున్నారు. మేబీ ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఫ్రెండ్స్, 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, నెంబర్స్ బాగొచ్చాయి, అంటే చంద్రబాబు నాయుడు గారు గెలవక ముందు కూడా నెంబర్స్ బాగొచ్చాయి. బట్ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత కంపెనీకి ఆటోమేటిక్ గా కొంత ఫేవర్ ఉంటుంది. అట్లీస్ట్ ఫేవర్ లేకపోయినా నెగిటివ్ ఉండదనే ఒక ఎక్స్పెక్టేషన్స్ పొలిటికల్ గా రిలేటెడ్ గా ఉంటూ ఉండడం కంపెనీ స్టాక్ చాలా ఎక్కువగా గెయిన్ అయింది. ఆల్మోస్ట్ 29th May 370 దగ్గరగా ఉండేది కాస్త 10th June ఆ పాయింట్ కి 730 దగ్గరగా వెళ్ళిపోయింది. నియర్లీ ఒక 100% దగ్గరగా స్టాక్ పెరిగింది. కాబట్టి అక్కడి నుంచి రీసెంట్ డేస్ లో స్టాక్ లో ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ థింగ్, వర్స్ట్ కంపెనీ కాదు, నెంబర్స్ సాలిడ్ గానే ఉన్నాయి, ఫండమెంటల్ గా బానే ఉంది. బట్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ అంటే పొలిటికల్ గా రిలేటెడ్ గా ఉంది కదా అని ఓవర్ గా ర్యాలీ అయింది. కొంత ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. ఐ థింక్ ఇంకొక 2-3 లోయర్ సర్క్యూట్స్ తర్వాత ఒక దగ్గర అయితే స్టెబిలైజ్ అవుతుంది. ఫర్దర్ గా నెంబర్స్ అండ్ కంపెనీ రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్ స్టాక్ ప్రైస్ అయితే డ్రైవ్ చేస్తాయి. ఏదైనా ఒక యుఫోరియాలో స్టాక్ మూవ్ అయినప్పుడు ఫర్దర్ గా కరెక్షన్స్ ఉంటాయి. లోయర్ సర్క్యూట్స్ దగ్గరకు వచ్చి స్టెబిలైజ్ అవడం, ఫర్దర్ గా మూవ్ అవడం, ఇది స్టాక్స్ లో కనిపించే ఒక నార్మల్ ఫినామినా. కాబట్టి ఎవరు కూడా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కంగారు పడద్దు. అండ్ ఫ్రెండ్స్, మీకు గుర్తుంటే May 18th ఇన్వెస్టర్స్ అందరినీ కూడా, పర్టికులర్ గా నెస్లేలో ఉంటున్న ఇన్వెస్టర్స్ ఆర్ షేర్ హోల్డర్స్ అందరినీ కూడా పేరెంట్ కంపెనీకి, వాళ్ళ స్విట్జర్లాండ్ లో ఉంటున్న పేరెంట్ కంపెనీకి ఇప్పటి వరకు పే చేసిన రాయల్టీ 4.5 ని 5.25 గా పెంచుదాం అని పెట్టిన ప్రపోజల్ ని 57% ఆఫ్ ద ఇన్వెస్టర్స్ రిజెక్ట్ చేశారు కదా. దాని తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న అప్డేట్, సరే 4.5 నుంచి 5.25 కేం పెంచొద్దు కానీ 4.5% ని ఇప్పుడు ఇస్తున్న రాయల్టీని నెక్స్ట్ 5 years కి కంటిన్యూ చేస్తున్నట్లు నెస్లే వాళ్ళ డెసిషన్ తీసుకున్నారు. సో ఇది ఇన్వెస్టర్స్ ఒక విజయంగా చూడాలి. లేదంటే పేరెంట్ కంపెనీకి పెద్ద మొత్తంలో రాయల్టీల్ని పే చేస్తూ ప్రాఫిటబిలిటీ మార్జిన్ ని ఇంపాక్ట్ చేసుకునే డెసిషన్ నెస్లే వాళ్ళు తీసుకునే వాళ్ళు ఇఫ్ ఇన్వెస్టర్స్ రిజెక్ట్ చేయకపోయింటే. నెక్స్ట్ షుగర్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ మీరు స్క్రీన్ పైన గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద షుగర్ స్టాక్స్ లో డబుల్ డిజిట్స్ కి పైగానే స్టాక్స్ పెరిగాయి. ఆల్మోస్ట్ 10%, 11, 14, 15% దగ్గరగా కూడా స్టాక్స్ పెరిగాయి. దీనికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి, గత 4 సంవత్సరాల నుంచి ఎఫ్ఆర్పీని పెంచుతూ వెళ్తున్నారు కానీ ఎంఎస్పీని అయితే పెంచుతూ వెళ్ళట్లేదు. ఎఫ్ఆర్పీ అంటే ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్, ఎంఎస్పీ అంటే మినిమం సపోర్ట్ ప్రైస్. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ని కానీ పెంచుతున్నట్లయితే ఈ షుగర్ ని ప్రొడ్యూస్ చేస్తున్న కంపెనీస్ కి పాజిటివ్ ఉంటుంది. కాబట్టి 31 రూపీ పర్ కేజీ దగ్గరగా ఉంది ఎంఎస్పీ, దాన్ని 41 రూపీ పర్ కేజీ దగ్గరికి పెంచుతారనుకుంటున్నారు. అలా చేస్తే ధరలు పెరుగుతాయి. కాబట్టి మార్కెట్ కూడా 41 ని కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. 35, 36 దగ్గరగా ఉంటున్న ఒక బిగ్ పాజిటివ్. లెట్స్ సీ ఎంఎస్పీ ఎలా పెంచుతారనేది. సో ఎంఎస్పీ పెంచుతారంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అయితే పెంచుతారనేది మార్కెట్ అనుకుంటుంది. కాబట్టి స్టాక్స్ లో ఇవాళ గెయిన్ కనిపించింది. అండ్ రెండవది, రీసెంట్ టైమ్స్ లో ఇథనాల్ రిలేటెడ్ గా, ఆయిల్ మినిస్ట్రీ రిలేటెడ్ గా పూరి గారు ఆల్రెడీ మేకే 15% ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. 20% వైపు అడుగులు వేస్తున్నాం. ప్రాబబుల్లీ 2025 లోపు 20% టార్గెట్ ని కూడా అచీవ్ చేసేస్తాం అనేసరికి చాలా ఇథనాల్ రిక్వైర్మెంట్ ఉంటుంది 20% టార్గెట్ అచీవ్ అవ్వాలంటే. దానికోసం వీళ్ళ రిలేటెడ్ గా కూడా మోర్ బిజినెస్ జరుగుతుంది. ఇథనాల్ ప్రొడక్షన్ చేస్తున్న ఈ షుగర్ కంపెనీస్ కానీ మార్కెట్ ఇది పాజిటివ్ గా తీసుకుంటే. అండ్ ఫైనలీ మూడవది, షుగర్ రిలేటెడ్ గా ఎంఎస్పీ పెంచిన తర్వాత ఇథనాల్ రిలేటెడ్ గా కూడా ప్రైజెస్ ని పెంచుతారు. కేన్ రిలేటెడ్ గా ప్రొడ్యూస్ అవుతున్న ఇథనాల్ అండ్ బీ హెవీ మొలాసిస్ రిలేటెడ్ గా ప్రొడ్యూస్ అవుతున్న ఇథనాల్ పరంగా కూడా 65 to 66 రూపీస్ పర్ లీటర్ దగ్గరగా ఇథనాల్ ప్రైస్ ని తీసుకువెళ్తారు. అది కూడా ఈ కంపెనీస్ కి పాజిటివ్ అనేలా రీసెంట్ టైమ్స్ నుంచి మార్కెట్ లో స్పెక్యులేషన్స్ కనిపిస్తూ ఉండడం మోస్ట్ ఆఫ్ ద షుగర్ స్టాక్స్ లో ఇవాళ మనకి ర్యాలీ కనిపించడానికి ప్రధానమైన కారణం. ఇందులో మీకు కొన్ని అవుట్ ఆఫ్ ద షుగర్ స్టాక్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి, వాటిని నెగ్లెక్ట్ చేయండి. లైక్ ఐఎక్స్ కానీ, చోళమండలం ఇన్వెస్ట్మెంట్ కానీ,
ఇవి. సో షుగర్ రిలేటెడ్ గా ఏ పాజిటివ్ అప్డేట్స్ వస్తున్నా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేసే ప్రాజెక్ట్ కూడా అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి స్టాక్ ఇవాళ ఆల్మోస్ట్ 8% దగ్గరగా ర్యాలీ అయింది. ఫ్రెండ్స్, ఐ థింక్ లాస్ట్ 2 years నుంచి IRDA వాళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్ లో ఎవరెవరైతే సేవింగ్స్ ప్లాన్స్ లో పెడుతూ ఉంటారో డబ్బులు వాళ్ళు సరెండర్ చేసేస్తుంటే, లెట్స్ సే మీరు ఏదైనా ఒక ప్లాన్ లో 1 year ఇన్వెస్ట్ చేశారు, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ లైక్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్ రెండు కలిపి ఉంటున్న ప్రొడక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, 1 year కట్టారు, నెక్స్ట్ ఇయర్ వద్దనుకున్నారు. ఆ పాయింట్ కి మీకు చాలా తక్కువ డబ్బులు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇచ్చేవి. కానీ డిసెంబర్ 2023లో IRDA వాళ్ళు ఒక సర్క్యులర్ ని తీసుకొచ్చారు. అందులో మేము ఇప్పటి వరకు మీరు ఇస్తున్న డబ్బులు చాలా తక్కువ ఉంది కాబట్టి 83% సరెండర్ వాల్యూ ఇవ్వండి. అంటే 10,000 కట్టిన అతను ఫస్ట్ ఇయర్ లో కట్టిన అతను సెకండ్ ఇయర్ లో నాకు వద్దు అనుకుని వెళ్ళిపోతుంటే తనకి సుమారుగా 8,300 రూపాయలు ఇవ్వండి అని 83% సరెండర్ వాల్యూతో ఒక సర్క్యులర్ ని తీసుకొచ్చారు. బట్ దాని తర్వాత మోస్ట్ ఆఫ్ ద లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు అన్ని కూడా IRDA దగ్గరికి వెళ్ళి అంత చెప్తే మేము ఎలా ఇస్తాం, దాని మీద మేము ఎక్కువగా లాభాలను సంపాదిస్తున్నాం, మీరు అంతంత పర్సెంట్ సరెండర్ వాల్యూ అంటే మొత్తం వాళ్ళకే వెళ్ళిపోతున్నట్టు, మాకు తక్కువ వస్తున్నట్టు లాభం అనేసరికి ఎందుకో తెలియదు కానీ ఇది ఒక్కటే సర్ప్రైజ్ చేసింది. ఈవెన్ ఆ రోజు వీడియోలో కూడా చెప్పాను నేను, సడన్ గా 83% సరెండర్ వాల్యూ నుంచి 30% కి తెచ్చేశారు. అంటే 10,000 కడితే 3,000 ఇవ్వండి చాలు, మిగతా 7,000 మీ దగ్గర పెట్టుకోండి అనేలా డెసిషన్ ని మార్చారు. అది బిగ్గెస్ట్ సర్ప్రైజ్. ఎందుకు ఇలా చేశారా అనుకుంటున్న టైంలో ఇది మార్చ్ 2024 లో చేశారు ఇచ్చి, మళ్ళీ మే 2024 లో ఇంకొక సర్క్యులర్ ని తీసుకొచ్చారు. అందులో 30% కాదు, గతంలో మేము చెప్పింది కాదు, 82% ఇవ్వండి సరెండర్ వాల్యూ అని చెప్పారు. దీని మీద మీ అభ్యంతరాలు ఏంటో చెప్పండి అని అడిగారు. అభ్యంతరాలన్నింటినీ విన్నారు. విన్న తర్వాత ఫైనలీ 78% సరెండర్ వాల్యూ చేయండి. అంటే 10,000 ఒక అతను ఇప్పుడు కట్టాడంటే, ఒక సంవత్సరం అంతా కట్టాడంటే 10,000, రెండవ సంవత్సరంలో తను నాకు ఈ పాలసీ వద్దనుకొని ఇచ్చేస్తుంటే పేపర్ మినిమం 7,800 రూపాయలు మినిమం, అంటే నేను రౌండ్ ఆఫ్ చేసి చెప్తున్నాను, అంత డబ్బులు తనకి ఇవ్వండి అని IRDA వాళ్ళు పాలసీని తీసుకొస్తుండడం. డెఫినెట్లీ ఈ సేవింగ్స్ ప్లస్ ఇన్సూరెన్స్ అనుకొని వేస్తుంటారు కదా, నేను మేము గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, సేవింగ్స్ అనేటివి ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ తో కంబైన్ చేయకూడదు. మనకి ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ వస్తుంది, మనకి ఏమీ జరగకపోతే ఈ డబ్బులు వెనక్కి వస్తుంది, లేకపోతే అసలు వస్తుంది, లేకపోతే నెల ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పే ప్రతి ఒక్క ప్రొడక్ట్ లో కూడా మీరు అర్థం చేసుకోలేనన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. గట్టిగా మాట్లాడితే కొన్ని ప్రొడక్ట్స్ లో మీరు జస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని మంచి ప్రైవేట్ బ్యాంక్ లో ఎక్కడైనా FD వేసుకున్నా దాంట్లో వచ్చే రిటర్న్స్ ని కూడా ఈ ప్రొడక్ట్స్ కొన్ని బీట్ చేయవు. కాబట్టి మీకు మరీ సేఫ్ గా సెక్యూర్డ్ గా ఉండాలనుకుంటే గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయి, సోవరెన్ గోల్డ్ బాండ్స్ ఉన్నాయి, లేదని వీటిలోనే వేస్తాననుకున్నా ఒక్కసారి ప్రాపర్ గా క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఒకసారి క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకొని ఎన్ని సంవత్సరాలు కడుతున్నాను, ఎంత రేట్ వస్తుంది అంతా క్యాలిక్యులేట్ చేసుకొని తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వండి. బట్ ఎనీవే ఫైనలీ 78% సరెండర్ వాల్యూ కూడా ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా ఎవరెవరైతే వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు ఇప్పటి వరకు వాళ్ళకి అంత కూడా వచ్చేది కాదు, దాన్ని సిగ్నిఫికెంట్ గా పెంచినట్టు కాబట్టి IRDA వాళ్ళు ఇది డెఫినెట్లీ పాజిటివ్ గా చూడాలి. దీని కారణంగా యాక్చువల్లీ ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యేది HDFC లైఫ్ అండ్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ దగ్గర నాన్ పార్ ప్రొడక్ట్స్ ఇలా సేవింగ్స్ ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి, ఎక్కువ ఎక్స్పోజర్ ఉంది కూడా సరెండర్ వాల్యూ రిలేటెడ్ గా వాళ్ళకి. బట్ ప్రీవియస్ గా 82% అన్నారు, ఇప్పుడు 78% అంటున్నారు కదా అని HDFC లైఫ్ అండ్ ఇతర లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇవాళ పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యాయి. బట్ ఓవరాల్ బిజినెస్ పరంగా అయితే ఒకప్పుడు వచ్చే లాభాల కంటే ఇప్పుడు కమింగ్ మంత్స్ లో వచ్చే లాభాలు అయితే వీళ్ళకి తగ్గుతాయి. నెక్స్ట్ GST కౌన్సిల్ దగ్గర నుంచి వస్తున్న అఫీషియల్ అప్డేట్ ప్రకారం 22 జూన్ GST కౌన్సిల్ మీటింగ్ ఉంటుందనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. 53rd GST కౌన్సిల్ మీటింగ్. అందులో గ్యాస్ ని GST లోకి తీసుకొస్తారనేలా ప్రీవియస్ గా ఆయిల్ మినిస్ట్రీ దగ్గర నుంచి అప్డేట్స్ ఉన్నాయి. కాబట్టి గ్యాస్ ని GST లోకి తీసుకొస్తుంటే గ్యాస్ ప్రైజులు తగ్గుతూ ఉండడం గ్యాస్ స్టాక్స్ కి, గెయిల్ కి అండ్ ఫర్టిలైజర్ స్టాక్స్ కూడా బెనిఫిట్ ని తీసుకొస్తుందనేలా మనకి డేటా అయితే ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తుంది. మేమైతే ప్రయత్నిస్తామని చెప్పారు, బట్ ఖచ్చితంగా తీసుకొస్తారా లేదా అన్నది 22 జూన్ మనకి క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 23,370 అరౌండ్ ఇంపార్టెంట్ సపోర్ట్, అది బ్రేక్ అయితే 23,270, ఇక్కడ నుంచి అప్ సైడ్ 23,450. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్ ని బ్రేక్ చేసి ఫర్దర్ గా డౌన్ సైడ్ కి వెళ్తుంటే 49,580 ఇంపార్టెంట్ సపోర్ట్ గా కనిపిస్తుంది. అప్ సైడ్ 50,140, యాక్చువల్లీ 50,300 వరకు రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ టైమ్స్, ఐ థింక్ లాస్ట్ 8 ట్రేడింగ్ సెషన్స్ లో ఒక 6 టైమ్స్ దగ్గరగా వెళ్ళినట్టుంది. జూన్ 3rd ఒకటి తప్పించి, అంటే ఆ డే అంటే ఎగ్జిట్ పోల్స్ కారణంగా ఆ డే తప్పించి మోస్ట్ ఆఫ్ ద డేస్ అన్ని కూడా దాని మీదకి వెళ్తుంది 50,000 మీదకి, మళ్ళీ కిందకి వచ్చి క్లోజ్ అవుతుంది. సో 50,000 మీదకి వచ్చేసింది అనుకోండి, అరౌండ్ 150 దగ్గరకు వస్తున్నప్పుడే కాషియస్ గా బయటకు వచ్చేసేయండి. మోస్ట్లీ 200-300 దగ్గర స్టెబిలైజ్ అయితే అవ్వట్లేదు బ్యాంక్ నిఫ్టీ. లెట్స్ సీ, ఒకవేళ అక్కడ స్టెబిలైజ్ అయింది అనుకోండి ఈసారి 50,300 దగ్గర కూడా స్టేబుల్ గానే ఉంది, రిజెక్ట్ అవ్వట్లేదు అనుకుంటే దెన్ అరౌండ్ 50,600 వరకు కూడా మార్కెట్ రిలేటెడ్ గా ర్యాలీ ఉండొచ్చు. అండ్ అబో 51,000 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్ 49,580 అండ్ అబిలో 49,360. అండ్ కమింగ్ టు మార్కెట్ రేంజ్, ఇక్కడ నుంచి అప్ సైడ్ 23,500 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా చూస్తున్నాను. అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ ని 22,700 గా చెప్తూ వచ్చాను, బట్ ఇప్పుడు చేంజ్ చేస్తూ 23,000 గా చూస్తున్నాను. సో డౌన్ సైడ్ 23,000, అప్ సైడ్ 23,500. ఈ ఇంపార్టెంట్ రేంజ్ లో మార్కెట్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.